యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. 7 మాటలలో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. మొదటి మాట, సిలువ శ్రమల తదనంతరం ఆయన సిలువుపై వేలాడుతూ ఆ ఎండలలో ఆ బలమైనటువంటి ఆ సిలువను మోస్తూ తన యొక్క రక్తాన్ని కారుస్తూ తలపైన ముళ్ళు కిరీటం, శరీరం అంతయు ఆ కొరడా దెబ్బలు, ఆ పిడుగుద్దులు, ఇన్ని శ్రమలను అనుభవిస్తూ ఆ 3 మేకుల మధ్య వేలాడుతూ ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆయన చేస్తున్నది ఏంటో తెలుసా? ప్రార్థన. క్రైస్తవులముగా మనందరికీ ఎప్పుడు ఎలాంటి పరిస్థితులైనా ఉండవలసినది ఈ ప్రార్థనే. ఈ మాట ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నటువంటి విధానం ఏమిటంటే, నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నువ్వు చేయవలసింది ప్రార్థన. మన ప్రార్థన వేరు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థన వేరు. ఈయన చేస్తున్నటువంటి ప్రార్థన మన గురించినటువంటి ప్రార్థన. మన ప్రార్థన ఎప్పుడు మన గురించే చేసుకుంటాం. ఆ సమయంలో, దేవా, నేను ఈ యొక్క బాధను భరించలేకపోతూ ఉన్నా, ఈ కష్టాలను భరించలేకపోతూ ఉన్నా, ఇలాంటి ప్రార్థన చేయట్లా, ఈ శ్రమల నుంచి నన్ను విడుదల కలిగించని ప్రార్థన చేయట్లా, ఈ సిలువ శ్రమల నుంచి నన్ను తప్పించని ప్రార్థన చేయట్లా. ఈయన చేస్తున్న ప్రార్థన ఆ సమయంలో కూడా ఎవరి గురించి అంటే, అక్కడ ఉన్నటువంటి మానవాళి గురించి. ఏమని అంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ఈ మాటను 3 పదాలుగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి మాట తండ్రి, రెండవ పదం చూస్తే వీరు, మూడవ పదం చూస్తే క్షమాపణ. తండ్రి, నిజమే, మనకి ఏదైనా బాధ వస్తే మనకు ముందు గుర్తొచ్చేది ఎవరి అంటే మన తల్లిదండ్రులు. మనకి ఏదైనా దెబ్బ తగిలితే ముందుగా మనం మాట్లాడేటప్పుడు మాట అంటే అమ్మా అంటాం. నిజంగా ఇటువంటి సిలువ శ్రమల సమయంలో తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి, ఈ తండ్రి కుమారుని యొక్క బంధం చాలా బలమైనది. ఆయన ఎప్పుడు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు నేను కుమారుణ్ణి నాకిష్టం వచ్చినట్లు చేస్తాను అన్నట్లు ఆయన ఎక్కడ నడవల. ఆయన ఎప్పుడు చెప్తున్నట్టు మాట, నేను నా తండ్రి పని నెరవేర్చడానికి వచ్చా, నా తండ్రి కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చా, నా తండ్రి పని మీద నేను వచ్చా అని ఏం చేసినా తండ్రి మాట, తండ్రి పని, తండ్రి యొక్క ఆజ్ఞానుసారం ముందుకు కొనసాగటం. ఆ బంధం ఏదైతే ఉందో ఎంత గొప్ప బంధమో చూడండి. ఈ సమయంలో తన తండ్రితో ఆయనకున్నటువంటి ఆ సహవాసాన్ని, ఆ బంధాన్ని ఇక్కడ తెలియపరచడం మనం చూస్తాం. ఎస్, మనకి మన దేవునికి మధ్య అలాంటి ఆ సహవాసం, ఆ బంధం మనకు ఏర్పడాలి. రెండవది చూస్తే వీరు, ఎవరు వీరు? అక్కడ 3 రకాలైనటువంటి మనుషులు మనం చూస్తాం. ఒకటి శాస్త్రులు, పరిసయ్యులు. రెండవది ఇశ్రాయేలు ప్రజలు. మూడవది రోమా సైనికులు. శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళకి ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసు. రెండవది, శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు పరిచర్య ప్రారంభం నుంచి ముగింపు వరకు యేసు ప్రభుతోనే ఉన్నారు. ఎక్కడ తప్పు పడదామా, ఎక్కడ ఆయనలో దోషాన్ని కనుగొందామా అని ఎంతో విశ్వ ప్రయత్నాలు చేశారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు. ఈయన ధర్మశాస్త్రం గురించి తెలిసిన వారే, ధర్మశాస్త్రాన్ని ఔపాసన పెట్టిన వాళ్ళే. ధర్మశాస్త్రం మీద వాళ్ళకున్నటువంటి పట్టు అంత ఇంత కాదు. విచిత్రం ఏంటంటే, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నమ్మారు కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసడానికి వచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మలేకపోయారు. ఆ సెలవు శ్రమలో ఈ శాస్త్రులకి, పరిసయ్యులకి సంబంధం ఉంది కాబట్టి యేసు ప్రభువారు తన తండ్రికి చెప్తున్నారు, తండ్రి, ఈ శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తూ ఉన్నారు, నన్ను నమ్మట్లేదు. కాబట్టి వీరేం చేస్తూ ఉన్నారో వీరు ఎరుగురు కనుక ఈ శాస్త్రులను, పరిసయ్యులను
క్షమించు. ఎంత గొప్ప మాట చూడండి. యాక్చువల్గా ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే, ఇదిగో నన్ను ఎప్పటి నుంచో అనుకరిస్తూ వస్తున్నారు కదా, నిన్ను ఎన్నో విషయాలు నాలో నుంచి చూశారు కదా, నాలో ఎక్కడ ఏ దోషమో మీరు కనుగొనలేదు కదా, మీరైనా చెప్పొచ్చు కదా, మీరైనా చేయొచ్చు కదా అనేటువంటి ప్రశ్నలు వేస్తారు. కానీ యేసు ప్రభు వారు నిజంగా వాళ్ళకి ఏం తెలియదు, వారిని క్షమించు. ఎంత మంచి మనసు చూడండి. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, రెండవది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత దారుణమైనటువంటి స్థితిలో చూడండి. ఎన్నో ఆశ్చర్యాలు చూశారు వాళ్ళు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడం చూశారు. ఎంతోమంది దెయ్యాలు పట్టినవారు, గుడ్డివారు, కుంటివారు, చెవిటివారు, మోగవారు, అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ స్వస్థపరచడం కళ్ళారా చూశారు. యేసుప్రభు వారి యొక్క వస్త్రాన్ని పట్టుకుంటే స్వస్థపడినవారు, యేసుప్రభు మాట బట్టి స్వస్థత పొందినవారు, యేసుప్రభు చూపును బట్టి స్వస్థత పొందినవారు ఎంతోమంది ఉన్నారు. చనిపోయిన వారిని సహితం తిరిగి లేపినటువంటి విషయాలు వారు చూశారు కల్లారా. అయినప్పటికీ యేసుప్రభుని ఇక్కడ నమ్మలేకపోయారు. యేసుప్రభు కోసం అక్కడ నిలబడలేకపోయారు, ఎవ్వరూ నిలబడలేకపోయారు. అంతకుముందు తండోపతండాలుగా వచ్చారు. గత ఆదివారమే హోసన్నా హోసన్నా దావీదు కుమార, జయము జయము అని రాజపుర వీధులలో ఊరేగించినటువంటి ఈ జనులే కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టేశారు. అందుని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రి ఈ ప్రజలకి తెలియదు, దయచేసి ఈ ప్రజలను క్షమించు. మూడవది ఇక్కడ రోమా సైనికులను చూస్తాం. అమ్మాయిలు ఇనుము లాంటి మనుషులు, వీళ్ళకి ఇంకా మనస్తత్వం ఏమీ తెలియదు ఇంక వాళ్ళకి. వీళ్ళు చేసిన పనులు యేసు ప్రభువుని అవహేళన చేశారు, అవమానించారు, పిడిగుద్దులు గుద్దారు, ఎన్నో శ్రమలు యేసు ప్రభు వారిని పెట్టారు. అది వాళ్ళు తెలిసి చేశారా అంటే రోమ ప్రభుత్వం ఏం చెప్తే అది వీళ్ళు చేయాలంతే, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కదా. వాళ్ళు ఒక బాధ్యత చేశారు, ప్రభుత్వం ఏం చెప్పిందో అది చేశారు అంతే. అందుకే చక్కటి మనసుతో చెప్తా ఉన్నాడు దేవుడు, అయ్యా వీరేం చేస్తూ ఉన్నారో వీరు ఎరుగురు కనుక ఈ రోమా సైనికుల్ని క్షమించు. మూడో మాట క్షమించడం. మనం సర్వసాధారణంగా అంటూ ఉంటాం, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ వాడిని మాత్రం క్షమించనంతే. మనలో ఉండదు ఆ క్షమాపణ, పగ పెట్టేసుకుంటాం అంతే. ఎప్పుడు అవకాశం కుదురుతుందా, ఎప్పుడు సమయం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారు చూసారా, ఆ సమయంలో కూడా, చనిపోతాను అని తెలిసినటువంటి సమయంలో కూడా ఎంత చక్కటి మాట, తండ్రి వీరేం చేస్తూ ఉన్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. గత నెల రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, ప్రవీణ్ పగడాల గారు ఆయన మరణించిన తర్వాత తన భార్య చెప్తున్న మాట, నా భర్త అందరినీ క్షమిస్తారు, మీరు కూడా క్షమించండి. క్రైస్తవులుగా మనందరికీ ఉండాల్సినటువంటి గొప్ప కురం ఏమిటంటే క్షమాపణ. మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే క్షమించటం. మనం యేసుప్రభు దగ్గర ఈరోజు తెలుసుకోవాల్సింది ఇతరుల మీద పగ పెంచుకోవటం కాదు. వాళ్ళు నిన్ను 2 అన్నారని నువ్వు 10 అంటం కాదు, వాళ్ళు నిన్ను కొట్టారని వాళ్ళని కొట్టడం కాదు, వాళ్ళ గురించి ఇతరుల దగ్గర చెడుగా చెప్పడం కాదు. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది, నువ్వు తెలుసుకోవాల్సింది ఈ ఉపవాస దినాల్లో గొప్ప విషయం ఏంటంటే క్షమించడం. యేసుప్రభు వారు చెప్పి వెళ్ళిపెట్టేటువంటి మాట కాదు, ఆయన ఏదైతే చెప్తాడో అది చేసేటువంటి దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఆయనకి క్షమించే అధికారం ఉంది, మన పాపాలను క్షమించే అధికారం ఉంది. అనేక మంది స్వస్థత పడడానికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ముందు స్వస్థపరిచేవారు కాదు. మీకు తెలుసు ఆయన ఏం చేసేవాడు, ముందు మీ పాపాలు క్షమించబడ్డాయి. ఆ సమయంలో కూడా శాస్త్రులు పరిశీలన క్వశ్చన్ చేశారు, ఈయనేంటి పాపాలను క్షమించే అధికారం ఈయనకి ఎక్కడిది? ఆయనకుంది. ఆయన పాపాలను క్షమించే అధికారం ఆయనకుంది. తండ్రి యొక్క కుమారునిగా ఆ అధికారం అనేది ఆయనకుంది. ఆ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు.
ఎస్, ఎంత ఘోర పాపినైనా. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ వచ్చింది, తప్పు కప్పెట్టుకునే ప్రయత్నం చేసింది. తన తప్పును ఆమె ముందు తెలియపరిచి ఆమెను క్షమించినటువంటి గొప్ప దేవుడు. సమరయ స్త్రీని క్షమించాడు. ఈరోజు నిన్ను కూడా క్షమించబోతా ఉన్నాడు. నీ పాపాలను కూడా క్షమించబోతా ఉన్నాడు. ఈరోజు ఆయన దగ్గరకు వచ్చి నీ ప్రతి పాపమును సమరయ స్త్రీ ఏ విధంగా అయితే ఒప్పుకుందో అలా ఒప్పుకునే ప్రయత్నం చేయి, దేవుడు క్షమిస్తాడు. అక్కడ చెప్తూ ఉన్నారు, అయ్యా శాస్త్రులకి పరిసయ్యులకి ఏం తెలియదు, వారిని క్షమించు. ఇశ్రాయేలు ప్రజలు నిలబడలేకపోతున్నారు ఈ సమయంలో, వారు నా కోసం ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. ఈ యొక్క సిలువ బలియాగపు ఘోరమైనటువంటి ఈ విషయాలలో వాళ్ళదేం తెలియదు, దయచేసి ఆ ప్రజలను క్షమించు. అయ్యా రోమా సైనికులు వాళ్ళు ప్రభుత్వం చెప్పేటువంటి పని చేస్తూ ఉన్నారు అంతే, వాళ్ళకి ఏం తెలియదు, దయచేసి వారిని క్షమించు. ఎంత చక్కటి దేవుడు మన దేవుడు. ఈ మొదటి మాట, తండ్రి వీరేం చేస్తూ ఉన్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు. పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం, పాపులను రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మన పాపములను విడుదల కలిగించడానికి, నీ పాపముల నుంచి రక్షించడానికి, నిన్ను ఆ ఘోర పాపం నుంచి విడుదల కలిగించడానికి, నీదేదైతే పాపం ఉందో ఆ పాపాన్ని ఆయన భుజంపై వేసుకొని నువ్వు పొందాల్సినటువంటి శ్రమలు, నువ్వు పొందాల్సినటువంటి బాధలు ఆయన పొందాడు. మనకు చాలిన దేవుడు మన దేవుడు. ఎస్, నిన్ను క్షమించడానికి వచ్చాడు యేసు ప్రభు, నిన్ను క్షమించాడు. ఇకనైనా అమ్మా పాపం వైపు వెళ్ళక యేసును ముందు నడుస్తానికి ప్రయత్నించే. చక్కటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించుము, క్షమించుము, క్షమించుము. ఈరోజు నీవు నేను ఆ కరుణామయుని యొక్క మార్గంలో నడిచే ప్రయత్నం చేద్దాం, ఇతరులను క్షమిద్దాం. ముందు మన పాపములను మనము క్షమాపణ అడిగి రక్షించుకుందాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.